పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టినందుకు చింతిస్తూ ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మీడియా సమావేశంలో మేము జనరల్గా మాట్లాడతాం, కానీ ఈరోజు ఏమిటంటే ఒక పత్రిక మీద మాట్లాడటానికి మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవటం చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆ పత్రిక ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఏది కూడా టీవీ ఛానల్ కానివ్వండి, ప్రింట్ మీడియా పత్రిక కానివ్వండి, అందరికీ సమన్యాయం పాటిస్తూ అన్యాయం జరిగితే దాన్ని ప్రచురిస్తూ ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని కూడా ప్రచురిస్తూ పత్రిక ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏదైతే సాక్షి పత్రిక ఉందో, సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, కేవలం వైఎస్ఆర్సీపీ పత్రిక ఇది కరపత్రిక అని సాక్షి పత్రికే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా అవాస్తవాలు కూడా ఎటువంటి అవాస్తవాలు అంటే వాళ్ళు ఆలోచించుకొని భారతీరెడ్డి గారి దగ్గర నుంచి సిగ్నల్ వస్తే ఫలానా ఎమ్మెల్యే మీద ఫలానా ఎంపీ మీద మీరు బురద జల్లండి అంటే వీళ్ళు ఇక్కడ రెడీగా ఉండి పెన్ను కాగితం పెట్టుకొని రాసేస్తున్నారు. ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో కేసినేని శివనాథ్ చిన్ని గారికి దాదాపు 3 లక్షల మెజారిటీతో, కనీ విని ఎరుగని మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఇక వీళ్ళకు ఆ రోజు నుంచి ఏమీ అర్థం అవట్లేదు. ఎక్కడా కూడా 60,000 70,000 ఎంపీలు మెజారిటీ తెచ్చుకున్నారు. ఈయన ఎక్కడి నుంచి దిగాడినా 3 లక్షల మెజారిటీ. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, ఆయన కూడా దాదాపు 50,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక వీళ్ళకి అసలు నిద్ర లేకుండా పోయింది. అది కూడా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసి పశ్చిమ నియోజకవర్గంలో 50,000 మెజారిటీ సంపాదించడం ఏమిటని. మరి తర్వాత ఏమనుకున్నారంటే వీళ్ళు ఎంపీ గారంటే ఆయన ఢిల్లీకి పరిమితం అయిపోతాడు, సుజనా చౌదరి గారంటే ఈయన మాజీ కేంద్ర మంత్రి కదా, ఈయన విజయవాడ నగరంలో ఉండడు, ఇక్కడ పట్టించుకోవడం అనుకున్నారు. కానీ వీళ్లకు కథ అడ్డం తిరిగింది. ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే చేయని పనులు ఈ ఇద్దరు ఎన్డీఏ ఎంపీ ఎమ్మెల్యేలు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. సుజనా చౌదరి గారైతే ఇక్కడ ఆయన ఉన్నా లేకపోయినా ఆయన కార్యాలయం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఏ సమస్య వచ్చినా క్షణాల్లో స్పందిస్తూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా సుజనా చౌదరి గారు కానీ ఆయన కార్యాలయం కానీ అందుబాటులోకి ఉంది. అలాగే మన పార్లమెంట్ సభ్యులు కేవలం పార్లమెంట్ సమావేశాలు, పార్లమెంట్ సెషన్స్ ఉంటేనే ఆయన ఢిల్లీలో ఉండి మిగతా రోజులన్నీ విజయవాడకే పరిమితై విజయవాడ పార్లమెంట్లో ఆయన చక్కగా చూసుకుంటున్నారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా, ఏ కార్యకర్తకి సమస్య వచ్చినా, ఏ ప్రజలకు ఏ ఓటర్కు సమస్య వచ్చినా ఆయన స్పందిస్తూ చక్కగా ఆయన సమస్యలను చక్కబెడుతూ అభివృద్ధి వైపు విజయవాడ పార్లమెంట్ను తీసుకొని వెళ్తున్నారు. ఇటువంటి క్షణంలో, ఇటువంటి తరుణంలో సాక్షి పత్రిక ఏమీ దొరకక ఏదో ఒక రాయాలని సాక్షి పత్రికలో మొన్న ఎమ్మెల్యేలపై గుసకొడుతున్న కాలంటే కాల్స్ అని హెడ్డింగ్ పెట్టి సాక్షి మెయిన్ ఎడిషన్లో రాయడం జరిగింది. ఇంకా ఏం రాస్తున్నాడు ఈయన సైడ్ హెడ్డింగ్ చూస్తే, బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్టు సేకరణ, ఎంపీని నిలదీసిన ఎమ్మెల్యే అనుచరులు, చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే, పట్టించుకోకపోవడంతో ఆగ్రహం, ఎంపీ తీరుపై మిగిలిన ఎమ్మెల్యేలు గుర్రు. రాసినవాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఈ జర్నలిస్టు రాసినవాడు ఓపెన్గా ఈరోజు మేము అడుగుతున్నాం. ఇంకా తిరువురు వివాద నేపథ్యంలో అంట లోకేష్ చెబితేనే చేశామంటున్న ఎంపీ వర్గీయులు. ఈ రాసిన వెధవకు వీడికి ఏ ఎంపీ వర్గీయులు మాట్లాడారు, ఏ ఎంపీ వర్గీయులు చెప్పారు, అసలు కాల్ ట్యాప్ చేశారు అని నీకు ఎలా తెలిసింది, ఏ విధంగా నువ్వు కనుగొన్నావు? ఇటువంటి అవాస్తవాలు రాసి ఎంపీ గారి మీద బురద చల్లామంటే ఇంకొకసారి మేము సాక్షి పత్రికకి హెచ్చరిస్తున్నాం. నువ్వు పత్రికా రంగంలో ఉన్నావు, సాక్షి పత్రిక నడిపేది ఎవరు?
జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారు. మేము ఇక్కడ రిపోర్టర్లు కాదు, భారతీ రెడ్డి గారికి హెచ్చరిస్తున్న పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇటువంటి రాతలు మళ్ళీ మళ్ళీ కనుక రాస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహం చవి చూస్తారు. ఎందుకంటే దేనికైనా ఒక పద్ధతి ఉండాలి రాయటానికి. వీళ్లకు ఎమ్మెల్యేకు ఎంపీకి వీళ్ళు ఏదో రాస్తే వీళ్ళు ఏదో మధ్యలో ఉన్న సమన్వయం చెడిపోద్దని అనుకుంటున్నారు. మీరు ఈ రాసిన రాతలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇంకా కలిసి ఇంకా ముందుకెళ్తారు. మీ రాతల వల్ల వాళ్ళకి ఎక్కడా కూడా స్పీడ్ బ్రేక్ పడదు. ఇటువంటి రాతలు, ఇటువంటి చేష్టలు చేసినందుకు మన పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి అలాగే ప్రెస్ కౌన్సిల్కి ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. మేము కూడా చిన్ని గారికి మద్దతుగా మేము కూడా ఆ కంప్లైంట్ మీద తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాము.